హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ అఖండ రిలీజ్ అయిపోయి 1 డే కంప్లీట్ అయిపోయింది. మరి ప్రీమియర్స్ ప్లస్ ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ అఖండ 2కి సంబంధించి ఏ రకంగా ఉన్నాయి? గుడ్ నంబర్సే కనిపించాయా లేకుంటే ఏమన్నా మిక్స్డ్ గా కనిపించాయా? ఎలా ఉన్నాయి సార్ ఈ కలెక్షన్స్ రిపోర్ట్ అంతా కూడా? అఖండ మామూలుగా అయితే మంచి బడ్జెట్ తో రిలీజ్ అయింది. దాదాపు 2000 థియేటర్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అయింది. కాకపోతే ఏంటంటే నార్త్ లో దీనికి తగినన్ని థియేటర్లు దొరకకపోవడం, వీళ్ళు కూడా గ్యాప్ రావడంతో నార్త్ ఇండియా మీద ఫోకస్ చేయకపోవడం, మేకర్స్ కూడా అంటే బిగినింగ్ లో బాలయ్య, బోయపాటి వీళ్ళు వెళ్ళి ముంబైలో మీటింగ్ పెట్టారు, తర్వాత మంగళూరులో పెట్టారు. ఇలాగా దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేశారు. ఎందుకంటే 200 కోట్ల బడ్జెట్ సినిమా కాబట్టి బిజినెస్ కూడా ఆ రేంజ్లో అయిపోయింది. 145 కోట్లు ప్రీ థియేటర్కల్ బిజినెస్, ఆ తర్వాత ఓటీటీ అండ్ శాటిలైట్ కలుపుకుంటే ఒక 100 కోట్లు, దాదాపు 250 కోట్ల బిజినెస్ అయిపోయింది. ప్రొడ్యూసరు సేఫ్, ట్రేబుల్ ప్రాఫిట్లో రిలీజ్ చేశారు. కాకపోతే కలెక్షన్లు చూస్తే ఇప్పుడు దీని బ్రేక్ ఈవెన్ రావాలంటే 145 crores థియేటర్కల్ బిజినెస్ అయింది కాబట్టి 145 crores షేర్ రావాలి. ముందుగా షేర్ అంత వస్తే అది బ్రేక్ ఈవెన్ అయినట్టుగా. సో దాని తర్వాత హిట్టా కాదనే దానికి బ్రేక్ ఈవెన్ అయిపోయి కొంత ఎక్స్ట్రా డబ్బులు వస్తే హిట్. అట్లాగే రికార్డులు ఏమైనా క్రియేట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. కానీ మనకి ఇప్పుడు నిన్న మొన్న, ఎందుకంటే ఇది 11th ప్రీమియర్ షోలు కలెక్షన్లు, నిన్న కలెక్షన్లు, ఈ రెండు కానీ చూస్తే బాగా డ్రాప్ అయితే కనబడుతుంది. సినిమాలో ఊహించినంత కలెక్షన్లు అయితే లేవు. అంటే 100 కోట్లు అవుతుందని ఇంకోటని అనుకున్నారు, కానీ అంత అయితే లేదు. ఎందుకంటే మిక్స్డ్ టాక్ రావడం, చాలామందికి ఇది నచ్చకపోవడం, వాళ్ళందరూ మీమ్స్ స్టార్ట్ చేయడం చేశారు. మామూలుగానే థియేటర్లకు వెళ్ళి జనం చూడడం అనే కల్చర్ బాగా తగ్గిపోయింది మనకి. సో అందువల్ల బాగా టాక్ వచ్చి బాగుంది అంటే కానీ మనకి ఓపెనింగ్స్ 3 రోజులు కలెక్షన్లు అనేవి రావడం తగ్గిపోయారు. నేను నిన్న కూడా రివ్యూలో చెప్పాను, నేను ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్తే అక్కడ ఎవరు ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలు కూడా ఒక 3-4 తప్ప నా థియేటర్లో అమ్మాయిలు కూడా కనబడలేదు. అట్లాగే దాదాపు 50% థియేటర్ ఖాళీగా కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు అందుతున్న రిపోర్ట్ల ప్రకారం ముఖ్యంగా SACNILC.com సైట్ ప్రామాణికమైంది. దాన్ని చూసే మిగతా అన్ని మీడియాలో ఉన్న మిగతా సంస్థలంతా కూడా దాన్ని చూసే రాస్తారు. అలాగా మనం SACNILC.com చెప్పినప్పుడు 11th ప్రీమియర్ షోలకి 8 కోట్లు కలెక్ట్ అయింది. ఇది నిజానికి మంచి అమౌంట్. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంతకుముందు సినిమాలు అంటే ఓజీ ఆ స్థాయిలో కూడా పెరగలేదు. టికెట్ రేట్లు 600 ఉన్నింది. కాబట్టి తర్వాత ఒక గందరగోళం కూడా నెలకొనింది తెలంగాణలో. హైకోర్టు ఈ సినిమా సంబంధించిన జీవోని రద్దు చేసిందని, సింగిల్ జడ్జి రద్దు చేయడం ఇవన్నీ జరిగాయి. దాంతో కన్ఫ్యూజన్ నెలకొంది. మళ్ళీ వీళ్ళు మేకర్స్ బెంచ్కి వెళ్ళారు. బెంచి సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని ఆపేసింది, 14th వరకు ఆపేసింది. కాబట్టి ఓపెనింగ్స్ రావడానికి ఈ బెంచ్ ఇచ్చిన స్టే ఆర్డర్ కూడా పనిచేసింది. సో ఏదేమైనా 8 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది ప్రీమియర్. అప్పుడు సెకండ్ డే వచ్చేసరికి ఆ లెవెల్లో రాలేదు. అంటే ప్రీమియరే ఒక షోకే 8 కోట్లు కలెక్ట్ చేస్తే సెకండ్ డే కనీసం ఒక 40-50 కోట్లన్నా కలెక్ట్ చేస్తుంటే దీని రేంజ్ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే బాలయ్య సినిమాల్లో ఇది బిగ్ బడ్జెట్ సినిమా, అట్లాగే పాన్ ఇండియా సినిమా కలెక్షన్లు ఉన్నాయా అని చూసుకున్నప్పుడు లేవు అనమాట. ఫస్ట్ డే మనకి అంటే 12th 22,53,00,000 హోల్ ఇండియా కలెక్షన్ మాత్రమే చెప్తున్నా నేను, అబ్రాడ్ చెప్పట్లేదు. అబ్రాడ్ది ఇంకా క్లియర్గా రాలేదు. ఓవరాల్గా అబ్రాడ్ది ఎంత ఉండొచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే 22,53,00,000 12th అంటే నిన్న కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్గా ఇప్పుడు ప్రీమియర్ షో అండ్ నిన్న కలెక్షన్లు చూసుకుంటే 30,53,00,000 నెట్ అమౌంట్ ఇది. సో నెట్ 30,53,00,000 అంటే బాలయ్య కెరీర్లో ఇది హైయెస్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ముందుగా ఉండేది డాకు మహారాజ్కి 25 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ అయింది. అది సంక్రాంతి కాబట్టి ఆ ఫెస్టివల్ ఇదంతా యాడ్ అయింది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు బాలయ్య కెరీర్లో ఇది బెస్ట్ కలెక్షన్లుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సినిమా రేంజ్కి, ఈ సినిమా బడ్జెట్కి, పాన్ ఇండియా సినిమా లుక్కి ఈ కలెక్షన్లు సూట్ అవ్వట్లేదు. ఆ రకంగా ఇది తక్కువ ఉంది. సో ఈరోజు సాటర్డే, రేపు సండే కాబట్టి
హాలిడే కలెక్షన్లు ఏమన్నా దీనికంటే పెరిగితే చెప్పలేము. కానీ మౌత్ టాక్ చూస్తే, సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే అంత వెళ్తారా జనం అనేది ఎక్కడా కూడా ఒక ఎగ్జైట్మెంటు, అఖండ 3 బాగుందంట మనం వెళ్ళి చూద్దాము అన్న ఒక ఎగ్జైట్మెంట్ అంటే ఎక్కడ కనిపించలేదు. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని నా ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్లో కొన్ని థియేటర్ల గురించి అడిగాను. వాళ్ళు కూడా థియేటర్లు ఏవి ఇక్కడ హౌస్ఫుల్ కాలేదు సార్, అంత గొప్పగా అయితే టాక్ లేదనేది వాళ్ళు చెప్పారు. అయితే ఈ కలెక్షన్లో 22 కోట్ల కలెక్షన్లో మిగతా భాషల్లో ఎన్ని ఉన్నాయి, తెలుగు ఎన్ని ఉందని చూస్తే మిగతా భాషలో హిందీ కేవలం 11 లక్షలు మాత్రం వచ్చింది. ఇది చాలా చాలా పూర్ అని చెప్పచ్చు. అట్లాగే కన్నడ 3 లక్షలు, తమిళ్ ఇది కొంత బెటర్ 43 లక్షలు వచ్చింది, మలయాళం 1 లక్ష వచ్చింది. సో 44, 47, 48, 58 లక్షలు టోటల్గా నాన్ తెలుగు కలెక్షన్. ఇది చాలా పూర్ అని చెప్పాలి. ఎందుకు పూర్ అని చెప్పాలి? ఇది పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి. పాన్ ఇండియా సినిమాకి చేయకపోతే ఓకే ఈ కలెక్షన్. అంటే పాన్ ఇండియా సినిమాకి సపోర్ట్ అనేది వేరే భాషల నుంచి మినిమం కూడా రాలేదు. 53 లక్షలు అంటే నెట్ అంటే వెరీ వెరీ నామినల్. సో తెలుగు ఆడియన్సే దీన్ని మోయాల్సి వచ్చింది. సో బాలకృష్ణకి ఓపెనింగ్ ఉంది, తర్వాత అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు చాలా చోట్ల టికెట్లను బ్లాక్ చేశారు. అట్లాగే కమలావి కూడా చాలా చోట్ల బాలకృష్ణని ప్రమోట్ చేయడం కోసం థియేటర్లు వాళ్ళ కంట్రోల్లో కూడా చాలా థియేటర్లు ఉంటాయి, అవి కాకుండా కూడా బ్లాక్ చేశారు. ఇవన్నీ ఈ రోజు రేపు కూడా అంత చేస్తారా వాళ్ళు అనేది డౌట్ఫుల్. ఎందుకంటే ఒకసారి చేస్తారు కానీ 4 రోజులు 5 రోజులు చేయాలంటే వాళ్ళకు కూడా భారం పడుతుంది కాబట్టి చేయలేకపోవచ్చు. సో చేసి కూడా కలెక్షన్లు అయితే తక్కువే ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ నేపథ్యం తీసుకుంటే జనరల్ ఆడియన్స్ వెళ్ళడం అనేది మీదనే డిపెండ్ అయింది, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, జనరల్ పబ్లిక్. నేను అనేకసార్లు చెప్పాను, ఇంతకు ముందంటే ఫ్యాన్ అసోసియేషన్లు లేకపోతే కులానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కలిసి ఓపెనింగ్స్ బాగా తెప్పిస్తారు, అక్కడే 3 రోజుల్లోనే బడ్జెట్ వచ్చేసేది. ఎందుకంటే అప్పుడు లో బడ్జెట్ ఉండేది. ఇవాళ బడ్జెట్ పెరిగిపోయింది. బాలయ్యకి నాకు తెలిసి ఇంతకు ముందు 10 కోట్ల వరకు ఉండేది అఖండ ఫస్ట్కి ముందు. ఆ తర్వాత ఈ సినిమాకి 40 కోట్లు అంటే ఆయన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్. సో ఇంకా బోయపాటి. సో రెమ్యునరేషన్లకే దీనికి మేజర్ బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఒక 100 కోట్లు రెమ్యునరేషన్కి వెళ్ళిపోతే ఇంకో 100 కోట్లు మాత్రమే ప్రొడక్షన్కి ఖర్చు పెట్టారండి. ఇంకా ఇది పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్పలేము. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయినప్పటికీ కూడా మనకి బోయపాటి ప్రతి పైసాని స్క్రీన్ మీద కనబడే విధంగా మాత్రం చేయగలిగాడు. దాన్ని అభినందించాలి మనం. ఎక్కడ పూర్ క్వాలిటీతో లేదు, క్వాలిటీ ఎంత బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి, అవన్నీ మనకి కనబడతాయి. కాకపోతే ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమాలో పబ్లిసిటీలో వీళ్ళు వీక్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ దీని అంటే ఈ సినిమా ఆగిపోవడం వల్ల కనీసం ఇది అందరికి ఇంకా బాగా నానింది అనమాట. సినిమా జనాల దీంట్లో నానింది, బాగా పబ్లిసిటీ బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ లోపల వచ్చిన విజువల్స్ కానీ మీమ్స్ కూడా గ్యాప్ వచ్చేసరికి మీమ్స్ కూడా నెగిటివ్ మీమ్స్, వీళ్ళ ప్రెస్ మీట్లో వీళ్ళిద్దరు మాట్లాడిన హిందీలో వీళ్ళు మాట్లాడింది అవన్నీ కూడా నెగిటివ్ ట్రెండ్ని తీసుకొచ్చాయి. సో అట్లాగే బాలయ్య దీంట్లో విజువల్స్ అంతా కూడా వైసీపీ లాంటి వాళ్ళు నెగిటివ్ ఇదిగా తీసుకొని వెళ్ళి చేశారు. ముఖ్యంగా దిష్టి తీసేది అయితే బాగా నెగిటివ్ అయింది. సినిమాలో అది ఆ కాంటెక్స్లో అదేం అంత హార్డ్గా లేదు, కానీ బయట విచిత్రంగా అనిపిస్తుంది జనాలకి ఆ విజువల్ మాత్రమే చూస్తే. అట్లాగే ఆయన శవాలు ఎత్తుకొని వస్తుండడం కానీ అవన్నీ కూడా బిలీవబిలిటీ అనేది క్రియేట్ కాలేదు. ఒక హీరో ఆ పని చేస్తున్నాడంటే బిలీవబిలిటీ ఉండాలి. ఒక హృతిక్ రోషన్ ఆ స్థాయి హీరో తీసుకొస్తున్నాడంటే మనకి బిలీవబిలిటీ ఉంటుంది. బాలయ్య ఆయన 60 ఏళ్ళు దాటిన ఆయన వాకింగ్ కరెక్ట్గా లేదు, ఆయన అట్లాంటి తీసుకొస్తున్నాడంటే బిలీవబిలిటీ అనేది పోయింది అక్కడ. సో ఈ కారణాలతో మొత్తానికి పాన్ ఇండియాగా దీని ఇది లేదు. రెండోది ఏమందంటే సనాతన ధర్మము అని పెట్టింది వీళ్ళు ఎందుకు, ప్రధానంగా వీళ్ళకి మార్కెట్ కోసమే. నిజానికి తెలుగుదేశం ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీగానే దానికి ముద్ర ఉంది, కానీ తెలుగుదేశం బీజేపీ అవసరం తెలుగుదేశానికి ఏర్పడి ఇప్పుడు వాళ్ళు సెక్యులర్ దీన్ని కూడా వదిలేసి వీళ్ళు కూడా సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడం అనేది మొదలు పెట్టారు. ఆ రకంగా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమాలో కూడా ఫుల్గా ఉంది. కానీ వీళ్ళు మొదలుపెట్టింది కమర్షియల్ యాటిట్యూడ్. వీళ్ళకేమి బాలకృష్ణకేమి సనాతన ధర్మం మీద ప్రేమో లేకపోతే ఆయన ఎవరు బోయపాటికి ప్రేమ కాదు, మార్కెట్ ఉంటుంది కదా అని పెట్టారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
తమిళ్లో కొంతవరకు కనెక్ట్ అయ్యి తమిళ్లో కొంత డబ్బులు వచ్చాయి కానీ హిందీ బిల్ట్ అంతా కలిసి 11 లక్షలు అంటే అది పీనట్స్ కింద లెక్కేసుకోవాలి, అవి రాలేదు. ఇక ఆక్యుపెన్సీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 56.9%, 57% అనుకోవచ్చు. 57% ఆక్యుపెన్సీ 2 స్టేట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో. ఇది డీసెంట్ ఆక్యుపెన్సీ అని చెప్పచ్చు. ఇది అంటే ఘోరమైన ఆక్యుపెన్సీ కాదు, అట్లని గొప్ప ఆక్యుపెన్సీ కూడా కాదు, ఒక డీసెంట్ ఆక్యుపెన్సీగానే ఇది చెప్పుకోవచ్చు. ఇక తమిళనాడులో అయితే 14% ఆక్యుపెన్సీ, కన్నడలో అయితే 5% ఆక్యుపెన్సీ, కేరళలో 30% ఆక్యుపెన్సీ, హిందీలో 10% ఆక్యుపెన్సీ. సో హిందీ బిల్ట్ అనేది బాగా దెబ్బ కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ 10% కూడా థియేటర్లు లేవు. 10% కానీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉంటే కలెక్షన్లు వచ్చేవి, ఆక్యుపెన్సీ పర్వాలేదు 10% అనుకుంటే. కానీ థియేటర్ లేవు కాబట్టి 11 లక్షలు మాత్రమే నెట్ వచ్చింది. ఓవరాల్గా నెట్ అయితే 30 కోట్లు. ఇక అబ్రాడ్లో ఏమైనా అవన్నీ కలుపుకుంటే ఇంకొక 10 కోట్ల వరకు ఏమైనా వస్తుందేమో చూడాలి. అది ఈరోజు ఈవినింగ్కి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.